ఓరో ఒగల కాలు ఒగలు మొక్కుతుర్రు దండాలు పెట్టుకుంటుర్రు. ఏంది అసలు ముచ్చట అనంటే పుట్టపర్తి కాడ వచ్చిన పంచాదిది. సాఫ్ సఫాయి కార్మికులుండి సర్కార్ మా డిమాండ్లు తీరుస్తలేదని సమ్మె చేస్తున్నారట. వాళ్ళు డ్యూటీలు చేయకపోయే వరకల్లా ఊరంతా ఏడ చెత్త ఆడనే వేరకపోయింది. అట్లనే గోపురం రోడ్ల చెత్త నిండిపోయే వరకల్లా గీ విదేశీ భక్తునికి మంచిగా అనిపించలేదట. సత్యసాయి భక్తులు ఏడేడికెళ్ళో ఎంతో మంది వచ్చిపోతుంటారు. ఇట్లుంటే ఎట్లా? మీదికెళ్ళి మన పానాలకే మంచిది కాదు కదా అని ఈయననే చేతుల గ్లౌజ్ వేసుకుని చెత్త తీసుడు చాలు చేసిండు. ఇది చూసి ఈయనెవలో గాని మా పొట్ట కొట్టేటట్టే ఉన్నాడు అనుకున్నారు కావచ్చు. నీ కాలు మొక్తాం సార్, గిడికెళ్ళి ఒర్రి మా బతుకుల మన్ను జల్లకుర్రాని కాలు మొక్తే లేలే నేనే మీ కాలు మొక్కుతా జరా నన్ను ఆపకుర్రని ఈయననే దానిలాడిండు. గట్లెందుకు ఆపుతుర్రు అనే వరకు మీరు ఇయాలనే చూస్తురు సారు. కరోనా టైంలా ఎంత చెత్తున్నా మా పానాలను లెక్క చేయకుండా రోజొచ్చి అంతటా సాఫ్ చేసినాం. అప్పుడు మా బాధలు తీరుస్తామన్న సర్కారు ఇప్పుడు మమ్మల్ని దేక్తనే లేదు. కనీసం గిట్ల ఏడ పనులాడ ఆపేసి ధర్నా చేస్తానన్న జగన్ కనికరిస్తాడేమో అనుకుంటే నాడుమిట్ల నువ్వొచ్చి ఆగం చేస్తట్టున్నావు. ఇడికెళ్ళి ఓ అని లొల్లి పెట్టుకురు కార్మికులు. ఒగలను మించి ఒగలు ఆడ పంచాయతీ పెద్దగా అయ్యేసరికి పోలీసులు వచ్చి ఎక్కడోలని అక్కడ తోలిరు. ఇది ఇట్లుంటే అటు గవర్నమెంట్ ఇటు కార్మికుల నడుమ మేం తిప్పలు పడుతున్నామని అక్కడ పబ్లిక్ అంటుర్రు. అటు సర్కారు ఇటు కార్మికుల నడుమ లొల్లిలా ఎవరు గెలుస్తారో చూడాలిగా.